నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. శంబల నగరం రహస్యమైన ప్రదేశం హిమాలయాల్లో ఉందని చెబుతుంటారు. విష్ణు పురాణం, భాగవత పురాణాల్లో దీని గురించి ప్రస్తావన కూడా ఉంది. కానీ ప్రభాస్ కల్కి 2898 ఏడి మూవీ వచ్చాక శంబల నగరం గురించి ప్రతి ఒక్కరికి తెలిసింది. నిజానికి శంబల ఈ రోజుకు ఉందని ప్రజలు బలంగా నమ్ముతారు. కానీ ఖచ్చితంగా ఈ నగరం ఎక్కడుంది, దాని సీక్రెట్ ఏంటి అన్నది మాత్రం ప్రశ్నార్థకమే. ఆ వివరాలేంటో తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూసేయండి. భూమి మీద ఎన్నో అంతుచిక్కని వింతలు, విశేషాలు ఉన్నాయి. ప్రస్తుత కాలంలోనూ సైన్స్కు అందని అంశాలు కూడా చాలా ఉన్నాయి. వాటిలో ఒకటే శంబల. ఇది ఊహాజనితం కాదు, నిజంగానే భూమి మీద ఉంది. ఈ విషయాన్ని కొన్ని గ్రంథాలతో పాటు పరిశోధనలు కూడా చెబుతున్నాయి. 1903వ సంవత్సరంలో కొంతమంది భారతీయ శాస్త్రవేత్తలు, కొందరు గూఢాచారులు ఈ నగరాన్ని వెతుక్కుంటూ వెళ్లారు. ఆ సమయంలో హిమాలయాల్లో చూసిన వింతలు, విశేషాలు అన్నిటిపై ఓ నివేదిక రెడీ చేశారు. ఆ రిపోర్టు అప్పట్లో యావత్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిజానికి అప్పటి నుంచే శంబల చూడాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి కలిగింది. అయితే ఎవరికీ అంతుచిక్కని ప్రదేశమే శంబల. శ్రీ మహావిష్ణువు 10 అవతారాల్లో చివరిది కలికి. ఆయన పుట్టే పవిత్ర ప్రదేశమే శంబల. కలి పాపాలు పెరిగి భూమి పాపాల పుట్టగా మారినప్పుడు తాను భరత వంశంలో శంబల అనే నగరంలో విష్ణుయశుడు, సుమతి అనే దంపతులకు జన్మిస్తానని శ్రీ మహావిష్ణువు దేవతలకు మాట ఇచ్చారట. అందుకే ఇక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారట. ఇక శంబల అనేది సంస్కృత పదం. టిబెట్లో దీన్ని శ్రాంగిల్లా అంటారు. హిందూ పురాణాల్లో అయితే సిద్ధశ్రమమని, భూలోక త్రివిష్టపం అంటే భూలోక స్వర్గం అని పిలుస్తారు. రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అని పిలిచే టిబెట్లో ఎక్కువగా బౌద్ధులు నివసిస్తూ ఉంటారు. దీన్ని బార్డర్లోని చైనా భూభాగంలో ఉన్న కైలాస పర్వతం, మానస సరోవరం సమీపంలోనే ఈ రహస్య నగరమైన శంబల ఉందని అంటారు. దీన్ని కొంతమంది మాత్రమే చూడగలరట, అక్కడకు వెళ్ళగలరట. అందుకే టిబెటన్లు శంబలను ఇప్పటికీ అత్యంత శక్తివంతమైన ప్రాంతంగా భావిస్తారు. ఇక 13వ దైలైలామా తన గురువు తాసీలామాతో కలిసి రాసిన తాళపత్ర గ్రంథాల్లో కూడా శంబల గురించి ప్రస్తావన ఉంది. శంబలకు వెళ్లే దారి అనే పేరుతో తాసీలామా ఒక గ్రంథాన్ని రచించారు. హిమాలయ పర్వతాలకు ఉత్తరం వైపు ఉన్న మంచు పర్వతాల్లో రహస్య స్థావరం ఉంది. అక్కడ చాలా మంది ఋషులు, మహారుషులు ధ్యానంలో ఉన్నారని అందులో చెప్పారు. అంతేకాదు శంబలలో ఎప్పుడు యవ్వనంగా ఉంచే ఆయుర్వేద వన మూలికలు కూడా ఉన్నాయని గ్రంథంలో ఉంది. ఇక కలియుగం మొదలు కావడానికి ముందు శంబలలో వ్యాస మహర్షి కూడా తపస్సు చేశారని చెబుతారు. అంతేకాదు శంబల నగరంలో ఓ మణి కూడా ఉందని, దానికి అర్ధచంద్రాకారంలో ముఖం ఉండి పెదవులు తెరిచినట్లుగా ప్రవేశ మార్గం ఉందని నికోలస్ తన పుస్తకాల్లో రాశారు. ఆ మణికి కోరిన కోరికలను తీర్చే శక్తి ఉందని, దాని కలియుగం అంతంలో కలికి ధరిస్తారని చెబుతారు. మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ సృష్టి మొదలైనప్పటి నుంచి నేటి వరకు ఋషులు రాసిన గ్రంథాలన్నీ ఇక్కడ ఉన్నాయట. ఇదిలా ఉంచితే హిమాలయాల్లో ప్రవహించే బియాస్ నది అసలు పేరు వ్యాస్ నది. కాలక్రమేణా బియాస్గా మారింది. భాగవతం చివరి భాగాన్ని వ్యాస మహర్షి ఈ ప్రాంతంలోనే రచించారని చెబుతారు. అందుకే ఆ స్కందంలో కలికి అవతారంతో పాటు శంబల గురించి ఉందని అంటారు. అయితే పురాణాల్లో, గ్రంథాల్లో శంబల గురించి ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో ఎవరూ ఆ ప్రదేశానికి వెళ్లడానికి ప్రయత్నించలేదు. నిజానికి ఇది అందరికీ సాధ్యం కాదని అంటున్నారు. ఎందుకంటే కలికి జన్మించబోయే భూలోక స్వర్గం లాంటి శంబలను చూడాలంటే పవిత్రమైన మనసుతో పాటు దైవబలం కూడా ఉండాలి. అలాంటి వారే శంబల నగరాన్ని చూడగలరట. అలాంటి వారు ఎవరైనా చూసే వరకు ఇది రహస్యమే. కలికి పుట్టిన తర్వాతే ఇది అందరికీ కనిపిస్తుందట. అలాంటి వారే శంబల నగరాన్ని చూడగలరట. అలాంటి వారు ఎవరైనా చూసే వరకు ఇది రహస్యమే. కలికి పుట్టిన తర్వాతే ఇది అందరికీ కనిపిస్తుందట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.